హలో గైస్, శివరాత్రికి కానుకగా రిలీజ్ అయిన సినిమాలు గామి, భీమా. ఒకసారి 5 రోజుల కలెక్షన్ ని చూసుకుంటే ముందుగా గామి విషయానికి వస్తే సినిమా వర్కింగ్ డేస్ లో వచ్చేసరికి అనుకున్న దానికన్నా ఎక్కువగా డ్రాప్ అవుతుంది. మొత్తం మీద సినిమా 4వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 51 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 5వ రోజు 32 లక్షల దాకా షేర్ ని అందుకుంది. వరల్డ్ వేడిగా 40 లక్షల రేంజ్ లో షేర్ ని, 75 లక్షల రేంజ్ లో గ్రాస్ ని అందుకుంది. సినిమా వరల్డ్ వేడిగా 5 రోజుల్లో సాధించిన కలెక్షన్ ని గమనిస్తే నైజాం లో 3.52 కోట్లు, సీడెట్ లో 91 లక్షలు, యూవేలో 68 లక్షలు, ఈస్ట్ లో 56 లక్షలు, వెస్ట్ లో 32 లక్షలు, గుంటూరులో 37 లక్షలు, కృష్ణాలో 34 లక్షలు, నెల్లూరులో 24 లక్షలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టోటల్ గా 12.15 కోట్ల గ్రాస్ ను, 6.94 కోట్ల షేర్ ని అందుకుంది. ఇంకా కేఏఆర్ఓఎల్ లో 0.79 కోట్లు, ఓఎస్ లో 2.20 కోట్లు, టోటల్ గా 18.85 కోట్ల గ్రాస్, 9.93 కోట్ల షేర్ ని కలెక్షన్ చేసింది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్లు, ఇంకా 1.07 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. ఇక భీమా విషయానికి వస్తే వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన సినిమా థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ తో హోల్డ్ చేస్తుంది. సినిమా 4వ రోజు 57 లక్షల దాకా షేర్ ని అందుకుంటే 5వ రోజు 48 లక్షల దాకా షేర్ ని అందుకుంది. వరల్డ్ వైడ్ గా 52 లక్షల షేర్ ని, 90 లక్షల గ్రాస్ ని అందుకుంది. ఇక భీమా సినిమా 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ని గమనిస్తే నైజాం లో 2.08 కోట్లు, సీడెట్ లో 0.87 కోట్లు, టోటల్ ఆంధ్రప్రదేశ్ లో 2.26 కోట్లు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టోటల్ గా 5.21 కోట్ల షేర్ ని, 8.95 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇంకా కేఏఆర్ఓఎల్ ఓఎస్ లో 0.54 కోట్లు, వరల్డ్ వైడ్ గా 5.75 కోట్ల షేర్ ని, 10.30 కోట్ల గ్రాస్ ని కలెక్షన్ చేసింది. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు, ఇంకా 6.25 కోట్ల షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా త్వరగా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంటుందో చూడాలిక. సో గైస్, ఈ రెండు సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏందో కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని కొంచెం కష్టమైన సబ్స్క్రైబ్ చేసుకోండి.